చేసుకుందాము. ఈ దినమున అంశము అసాధ్యమైనది దేవునికి ఏమైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అత్యున్నతమైన సింహాసనం మీద మనం కూర్చోబెట్టాలని ఆయన కోరిక కలిగిన దేవుడిని ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధమైన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, అతి పరిశుద్ధుడా, ఉన్నతమైన స్థలములో నివాసము చేయువాడా, ఇదిగో సంఘముగా మీ యొక్క పునరుత్థాన దినాన్ని పురస్కరించుకొని మీ సముఖంలో మేమందరము నిలుచని అయా మీ యొక్క వాక్కు కొరకై, మీ స్వరము కొరకై, మీ మెల్లని స్వరముకై ఎదురు చూస్తున్నాము. దేవా, ఏ యోగ్యత లేని నన్ను ఎన్నుకున్న నీవు అయా నా ప్రభువా తండ్రి, నన్ను మీ నోటికి బోరగా వాడుకొని నీ ప్రజలైన ప్రతి ఒక్కరితో నాతో మీరు మాట్లాడి ఈ నూతన సంవత్సరంలో మేమందరము కూడా ఒకరినొకరు ప్రేమించుకునే వారముగాను, ఒకరితో ఒకరు సవాసం కలిగే వారముగాను, పరిపూర్ణతలో కలిగి జీవించడానికి నీవిచ్చిన వాగ్దానాన్ని నమ్మిన వారమై, ఇదిగో అసాధ్యమైనది నీకు ఏది లేదని మీ మాటలు మేము ధ్యానం చేయబోతుండగా సర్వాధికారిమైన దేవా, మీరు మాతో మాట్లాడాలని మా అందరి రక్షకుడును మా విమోచకుడును యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. కూర్చోనండి. ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ యొక్క 76వ గణతంత్ర దినోత్సవ శుభములు, అదే రకంగా పునరుత్థాన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఒకప్పుడు మన భారతదేశము బానిసత్వంలో ఉడుకుతున్నప్పుడు, కన్నీరు కాస్తున్నప్పుడు దేవాది దేవుడు ఇదిగో మన ప్రజల ఎడల, అనగా మన దేశం ఎడల తన కృపను చూపించి మనకి బానిసత్వం నుంచి స్వాతంత్రం అనుగ్రహించాడు. ఆ స్వాతంత్రం యొక్క ఫలములు మనమందరం కూడా అనుభవిస్తున్నాం ఈ దినమున. అనగా మనము రాసుకున్న రాజ్యాంగం, మనము రాసుకున్న చట్టాలు, మనల్ని మనమే పరిపాలించుకునే సౌభాగ్యము కలిగి ఉన్నదంతా కూడా అనుభవించడానికి, ఈ దేశంలో మనము జీవించడానికి, ఇక్కడ వాయువును పీల్చడానికి, ఇక్కడ నీరును త్రాగడానికి, ఇక్కడ జీవించే హక్కును కల్పించిన దేవుడు ఇదిగో మనల్ని కూడా పాపమనే బానిసత్వము నుంచి మనల్ని కూడా విడుదల కలిగించాడు. ఆ బానిసత్వం నుంచి విడుదల కలిగిన మనమందరము కూడా తిరిగి మళ్ళా ఆ బానిసత్వం అనే కాడి దగ్గరికి వెళ్ళకుండా మనమందరము కూడా మన చివరి గడియ వరకు దేవునికి నమ్మకంగా, విశ్వాసంగా జీవించాలనేది దైవ చిత్తమై ఉంటుంది. అయితే ఈ దినమున మరి మన అంశము ఆయనకు అసాధ్యమైనది ఏమైనా కలదా ప్రశ్న. ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్లో ఉంటుంది, ఈజ్ ఎనీథింగ్ టు హార్డ్ ఫర్ ద లార్డ్. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అక్కడ ప్రశ్న మనం చూస్తున్నాం. దేవునికి అసాధ్యమైంది ఏముంటుంది చెప్పండి? మాట వాక్కు చేత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమిలో సముద్రమును వేరు చేశాడు, నీరును వేరు చేశాడు, నదులను కలిగించిన వాడు, వాక్కుతో జంతువులను సృజించినవాడు, జలచరమును సృజించినవాడు, మరి పక్షులను సృజించినవాడు, ఫలములు రకరకాల చెట్లను సృజించినవాడు. మాటతో ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు లార్డ్. అందుకే సహోదరి ఇందాక ఒక సాక్ష్యములు అన్నది దీప్తి, ఇవన్నీ కూడా శరీరానికి సమస్తమైన జబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వీటిని చూసి మనం వెనకడుగు వేస్తే, మనకు కలిగే శ్రమను చూసి మనం వెనకడుగు వేస్తే
మనం ఎక్కడ ఉంటామంటే అక్కడే ఉంటాం, కదలకుండా ఉంటాము. కానీ ఇది నా జీవితంలో ఇదొక భాగము, నేను బ్రతికినంతకాలం దీన్ని అనుభవించాలి, ఇదిగో ఆయన వైపు చూస్తూ నేను ముందుకు సాగాలి అని ఒకవేళ దృక్పథం కనుక మనం కలిగి ఉంటే ఏది కూడా మనం ఏమి చేయలేదు. అసాధ్యమైనది ఏమున్నది? దేవునికి అసాధ్యమైనది ఏది ఉన్నది? రోగము కలిగిన రోగమును నా యొక్క స్వాధీనంలో పెట్టుకోగలిగిన దేవుడు మన దేవుడు. కష్టాన్ని కలిగితే కూడా కష్టాన్ని కూడా తన స్వాధీనంలో పెట్టగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ధైర్యంగా ఉందాము, పరిస్థితులు కూడా ఎదుర్కొందాము. ఇక మనం చదువుకున్నటువంటి యొక్క మాటలు 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం మనం చదివినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మమ్రే వనములో, సింధూర వనములో ఉన్నటువంటి అబ్రాహాముని, శారమ్మను దర్శించాలనుకున్నాడు. దేవుడు దర్శిస్తే ఒక మనిషిని వట్టిగా వచ్చిపోడు. ఎందుకంటే మానవుడు పేదవాడు, మానవుడు కోరికలు కలిగిన వాడు, మానవుడు ఎప్పుడు నా మీద ఆధారపడతాడు. కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళినా వారిలో వెలితి నేను సరిచేయాలనుకునే దేవుడు మన దేవుడు. ఇదిగో మనలో ఏదైతే వెలితిగా ఉందో, ఏది లోటుగా మనకు ఉన్నదో, ఏది బాధగా ఉందో, ఏది కన్నీరు కారుస్తున్నట్టు చేస్తుందో, అగో దాన్ని దీవించడానికి దేవుడు వస్తాడట. ఇక్కడ మమ్రే వనంలో మరి శారా, అబ్రహాము ఇరువురు కూడా ఆ ఎండవేళ వారు ఆ యొక్క గుడారము దగ్గర, ద్వారము దగ్గర కూర్చున్నాడు అబ్రహాము గారు. దేవుడు వచ్చాడు. దేవుడికి ఎంతో ఆప్తుడు, ప్రీతిప్రాతుడైన అబ్రహాముకు చెప్పకుండా సొదొమ గుమ్మరాలు పట్టణాలను నాశనం చేయడం దేవునికి ఇష్టం లేదు. ఎంత ప్రేమ చూడండి, ఒక్కసారి ఆలోచించండి. నీవు నేను కనుక ఒకవేళ ఆయనతో స్నేహితము చేసినట్టయితే నీ కష్టం ఏంటో ఆయనకు తెలుసు, నీ బాధ ఏంటో నీకు తెలుసు. అక్కడికి వచ్చాడు. తన అన్న కుమారుడు ఆ యొక్క కుమారుడి ఆ సొదొమ గుమ్మరాలో జరగబోయే విషయాలు, లోతుకు జరగబోయే నష్టము గురించి ఒకసారి జ్ఞాపకం వచ్చేసాడు. ఆయన బ్రతిమలాడుకున్నాడు, ప్రతి మాట కూడా అంగీకరించాడు. తిరిగి అక్కడి నుంచి బయలుదేరుతూ ఆ మాటలు ఆ సందర్భంలో ఈ మాట మనము చూస్తాము. అక్కడ 9వ వచనముల వారంతా కూడా భోజనం సిద్ధపాటు చేశారు. వచ్చిన ముగ్గురు కూడా అక్కడ పారా భోజించారు. ఆ 2వ వచనం, మొదటి వచనం చదివినట్టయితే 18వ అధ్యాయం, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చునినప్పుడు యెహోవా అతనికి కనబడెను. మాట ఏంటి చెప్పండి? యెహోవా అతనికి కనబడెను. ఒక వ్యక్తి వలె దర్శించడానికి వచ్చాడు దేవుడు. ధనవంతుడు పేదవాని దగ్గరికి వెళ్ళడు, అధిపతులు అధికారులు పేదవాని దగ్గరికి వెళ్ళరు. కానీ దేవాది దేవుడే దిగి వచ్చాడు. ఆయన అంతరంగానే దేవుడు పరిపూర్ణంగా గుర్తెరిగిన దేవుడు కాబట్టి అబ్రహాము దగ్గరికి వచ్చాడు. మొదటిగా ఆయన పెట్టిన భోజనం మనసారా తిన్నాడు. జరగబోయే సంఘటన అంతా కూడా చెప్పాడు. ఇగో దానికంటే ముందుగా వారిని ఆశీర్వదించాలనుకున్నాడు దేవుడు. ఎలా ఆశీర్వదించాలనుకున్నాడంటే, అబ్రహాముకున్న వెలితి ఏది, బాధ ఏది అంటే ఎంతో విస్తారమైన ధనమును దేవుడు ఇచ్చాడు. పశువుల మందలు ఉన్నాయి, గొర్రెలు మేకలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, అదే రకంగా గాడిదలు కూడా ఉన్నాయి, విస్తారమైన పనివారు ఉన్నారు. విస్తారంగా ఆశీర్వదించబడ్డాడు. కానీ దీన్ని కొనసాగించడానికి ఎవరు లేరు, వారసుడు లేడు. అది చాలా వెలితిగా అయినటువంటి విషయము. అయితే ఆ వెలితిని సరిచేయాలనుకున్నాడు దేవుడు. ఇదిగో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా దేవుడికి కనుక వస్తే మన వెలితిని తీసివేసే దేవుడు. ఇక్కడ శారమ్మకి ఏమి లేదంటే సంతానము లేదు, గర్భం ఉడికిపోయింది, సంతానము లేదు. అబ్రాహాముకి ఎంత బాధ ఉందో మనకు తెలియదు, శారమ్మ గారికి ఎంత బాధ ఉందో మనకు తెలియదు. కానీ మన బాధను గుర్తించే దేవుడు. ఆయన ఆకాశంలో ఉన్నా, మనం భూమి మీద ఉన్నా, మనకి ఆయనకి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం ఉన్నా కానీ గాక నీ అంతరంగంలో ఉన్న బాధను చూడగలిగిన వాడు, గ్రహించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే పనిగట్టుకొని మానవుడి దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే ఎట్లా మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము కాబట్టి ఆయనే
మన దగ్గరికి వచ్చాడు, అబ్రహాం దగ్గరికి వచ్చాడు. వచ్చి కడుపార భోంచేసిన తర్వాత అబ్రహాముని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మనం చదివినట్టయితే 9వ వచనం చూసినట్టయితే వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడగగా, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడగగా అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పాడు. అదిగో గుడారములో ఉన్నది, నేను నీ ఎదుటగా ఉన్నాను, నా భార్య అయిన శారా ఎక్కడున్నది, గుడారములో ఉన్నది అని చెప్పాడు. ప్రభు ఏమంటున్నాడు చెప్పండి అమ్మా, చదువు. అందుకు ఆయన మీదటికి ఈ కాలము అనగా వచ్చే సంవత్సరం ఇదే సమయములో నీ యొద్దకు నిశ్చయముగా నేను మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఒక్క సంవత్సరం గ్యాప్ చెప్తున్నాడు. మరలా నేను ఈ సంవత్సరానికి వస్తాను, ఇదే సంవత్సరం ఇదే దినాల్లో వస్తాను. అప్పటికల్లా శారమ్మ గర్భవతి కుమారుడు కంటుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే గర్భముడిగిన స్త్రీకి నమ్మకం ఉంటుందా? వృద్ధుడైనటువంటి అబ్రహాముకి నమ్మకం కలుగుతుందా? ఇది సాధ్యమైన పనేనా? ఇద్దరికీ అనుమానం వచ్చింది. కానీ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు ఈ లోకము లోపల. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. గర్భము మూయబడిన గర్భమును తీయగలడు, మరలా సంతానాన్ని ఇవ్వగలడు. అయితే ఆ మాట మనము చూస్తే ఆ మాట లోపల అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యుద్ధకు నిత్యముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. ఆమె కూడా వింటుంది. వీళ్ళు ఎన్నది ఎక్కడ? లారీలు తిరిగే హైవే రోడ్డు మీద కాదు వీళ్ళన్నది. ఎక్కడున్నారు చెప్పండి? ఒక వనములో ఉన్నారు. నిశ్శబ్దమైన వాతావరణము, ఏకాంతమైన వాతావరణము, ఏ అల్లరి గోల లేనటువంటి వాతావరణము, ఊరు లేని వాతావరణం, ప్రజలు లేని వాతావరణము. లోతైతే ప్రజల మధ్య నివాసము చేస్తున్నాడు. కానీ అబ్రహాము గారు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? ఊరి వెలుపల ఒక ప్రత్యేకమైన వనం. ఆ మాట చూడండి. మమ్రే దగ్గరున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు అక్కడ ఒంటరి జీవితం, దేవునితో మాత్రమే సంబంధము, లోకముతో సంబంధము లేని జీవితం. ఆ జీవించే జీవితాన్ని దేవుడు చూశాడు. నాతో మాట్లాడతాడు, లేదా తన భార్యతో మాట్లాడతాడు, పనివారితోనే మాట్లాడతాడు. ఈ యొక్క ఒంటరి జీవితంలో కలిగిన లోటుని భర్తీ చేస్తానని ఆయన వచ్చాడు. వచ్చి ఆ మాట అంటే వారతనితో నీ భార్య శారా ఎక్కడ ఉన్నదని అడగ్గా అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన మీదటికి కాలమున యుద్ధకు వచ్చేదనని మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలని చెప్పాను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారం ముందు వినుచుండెను. అబ్రహామును శారాయిను బహుకాలము గడిచిన వృద్ధులు. ఈజ్ 99 years, 99 సంవత్సరాల వయసు. ఇప్పుడు 75 సంవత్సరాల వయసులో పిలిచాడు. అప్పుడు ప్రమాణం చేశాడు. 24 సంవత్సరాల వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు. మనకు ఒక్కసారి ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబు రాకపోతే మనం ఏం చేస్తాము? కానీ ఎన్ని సంవత్సరాల వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు? 24 సంవత్సరాల వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు. ఆ ఓపిక మెచ్చుకోవాలి, ఆయన నిరీక్షణకు మెచ్చుకోవాలి, ఆయన విశ్వాసానికి మెచ్చుకోవాలి. పిలిచినప్పుడే అన్నాడు, నీ సంతానం గురించి మాట్లాడాడు. అయితే ఆ మాట అన్న తర్వాత అబ్రాహామును శారాయిను బహుకాలము గడిచే వృద్ధులైండరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనక సంతానము గడడానికి ఆస్కారము లేనిలేదు. సైంటిఫిక్గా కానీ ఈ దానికి రుజువే లేదు. కానీ రుజువు లేని వాటిని రుజువు చేయటమే దేవుని యొక్క ధర్మం. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. అందుకని ఈ దినమున పాట నేను మధ్యలో ఉదయకాలమున నాకు ఈ వాక్యానికి సరిపోయే పాట బాగుంటుందని వర్షిప్ సాంగ్ లోపల ఈ పాటను అప్పటికప్పుడు నేను ఇంక్లూడ్ చేశాను. అసాధ్యమైనది ఏమున్నది అని పాటని. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదని మనం నమ్మాలంతే. 100వ సంవత్సరంలో దేవుడు సంతానాన్ని ఇస్తాడనేది నమ్మకం. కానీ ఒక మాట వినండి, వయస్సులో సంతానం కలిగితే అది ఆశ్చర్యమా? దానికి ఏమైనా విలువ ఉందా? దానికి ఏమైనా సాక్ష్యం ఉందా? ఒకవేళ అబ్రాహాముని కనుక పిలిచి 50 సంవత్సరాల సంతానం ఇచ్చి
తర్వాత పిలిస్తే దానికి ఆ సంతానం గురించి మనం మాట్లాడుకుంటామా? మనం సాక్ష్యం చెప్పాలంటే ఏంటి? లోకంలో జరగనటువంటి వ్యతిరేకమైనవి జరిగితేనే సాక్ష్యం అవుతుంది. ఒకవేళ కనుక అందరికీ జరిగిన మనకు జరిగితే అది సాక్ష్యం ఎట్లా అవుతుంది? నా ఉద్యోగం గురించి కూడా మీకు నేను సాక్ష్యం చెప్పాను. అందరూ ట్రైనింగ్ వెళ్ళి 3 నెలలు మా ట్రైనింగ్ అయిపోయింది. 3 నెలల తర్వాత నన్ను పిలిస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆశలు వదులుకున్నాను, ఉద్యోగం రాదనుకున్నాను. కానీ టెలిగ్రామ్ వచ్చింది, యు హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అనే పదం చదవడానికి నా బుర్ర పనిచేయడం లేదు. యు హ్యావ్ బీన్ సెలెక్టెడా, బీన్ నాట్ సెలెక్టెడా, ఏది కరెక్టు? కొన్నిసార్లు దేవుడు ఆశ్చర్య కార్యాలు మన చివరి అంచు వరకు మనం తీసుకుని వెళ్ళి అక్కడ మనకి ఆయన మేలు చేస్తాడు. అయితే అబ్రహాం యొక్క విషయంలో కూడా అదే జరిగింది. అయితే శారా, నేను బలముడికిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకున్నది. అనుమానంతో కూడిన నవ్వు. దేవుడికి తెలియదా? గుడారంలో శారమ్మ నవ్వే దేవుడికి తెలియదా? తెలుసు. అందుకే కింద ప్రశ్న ఏమనేసాడు? చదవమ్మా, కింద ప్రశ్న ఏమన్నాడు? అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. శారాకి ఎందుకు అనుమానం? నేను వృద్ధురాలను కదా, స్త్రీ ధర్మం వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు నేను ఎట్లా సంతానాన్ని కంటానని ఆమెకు అనుమానం ఎందుకు? నేను సర్వశక్తిమంతులను కాదా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? చదువు మా మాట చదువు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. అసాధ్యమైనది. అసాధ్యమైనదాన్ని సుసాధ్యము చేయడమే దేవుని యొక్క లక్షణం. ధర్మాన్ని జరిగించడము, కలిగిన దాన్ని జరిగించడము, ఉన్నదాన్ని జరిగించడము గొప్పతనము కాదు. చెడిపోయిన వారిని బాగు చేయడమే దేవుని యొక్క లక్ష్యము. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. ఆయన రాకడ యొక్క ఉద్దేశము ఇక్కడ లోకాన్ని రక్షించడానికి. ఆయన ఇక్కడికి వస్తే అబ్రాహాము దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? కలిగిన లోటును భర్తీ చేయడానికి వెళ్ళాడు. శారమ్మ నవ్వుతుంది. ఆయన ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ఆయన ప్రశ్న వేశాడు. చదవండి. మీదటికి ఈ కాలమున, ఇగో మళ్ళా గ్యారెంటీ చెప్తున్నా, మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమందు, నిర్ణయమైన కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. నేను తిరిగి మళ్ళా వస్తాను. ఇప్పుడు మీరు నవ్వారు కదా, మీరు అనుమానించారు కదా, నీవు వృద్ధుడు అని, ఆమె స్త్రీ ధర్మం పోయిందని వాడు అనుకున్నది కదా, మళ్ళా ఈ సంవత్సరానికి మరలా వచ్చే సంవత్సరం ఇక్కడికి వస్తాను. అప్పుడు శారాకు కుమారుడు కలిగినను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా అబద్ధం ఆడుతుంది. నిన్నటి దినం మీరు రాలేదు. నిన్నటి దినం మనం అబద్ధం గురించి మనం ధ్యానం చేశాం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు ఏమలు. కానీ మానవుడు ఏం చేస్తాడు? తప్పించుకోవడానికి దొరికే మార్గం ఏదైనా ఉంది అంటే అదేంటి చెప్పండి? అబద్ధం అనేది. శారమ్మ కూడా నేను అనలేదు అనుకుంటుంది. తన అంతరంగంలో అనుకున్న మాటని ఎవరు విన్నారు? సర్వాధికారి అయిన దేవుడు విన్నాడు. కానీ నేను అనలేదని అంటుంది. దేవుడు అక్కడ వాగ్దానము చేసి ఆయన ఏమన్నాడు చూడండి. చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివనెను. నువ్వు నవ్వావు, నాకు తెలుసు. నువ్వు గుడారం చాటుగా ఉండవచ్చును, ఆకాశంలో చంద్రమండలం ఉండవచ్చును, లేకపోతే సముద్రం యొక్క అడుగు భాగం ఉండవచ్చును, భూమి యొక్క అడుగు భాగం ఉండవచ్చును. కానీ నీవు ఎక్కడ ఉన్నా నీ అంతరంగాన్ని, నీవు చేసిన ప్రతిదాన్ని దృష్టించగలిగిన ఏకైక దేవుడు నేను మాత్రమే. నేను అందరిలాంటి దేవుడిని కాదు. ఒక్కసారి కీర్తనా గ్రంథము చదువుదాం చూడండి. అక్కడ మంచి స్పష్టంగా మాట్లాడుతుంది. కీర్తనా గ్రంథము 115వ అధ్యాయము. కీర్తనా గ్రంథము 115వ అధ్యాయము 3వ వచనం చూద్దాము చూడండి. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఆయనకున్న అధికారం ఏంటి? తనకిచ్చ అంటే, ఇచ్చ అంటే ఏంటి? తనకు నచ్చిన రీతిగా. ఇచ్చ అంటే తనకు నచ్చిన రీతిగా. పేదవాడిని ధనవంతుడు చేయగలడు, ధనవంతుడిని పేదవాడిని చేయగలడు,
రాజుని గడ్డి మేపగలడు, ఏమైనా చేయగలడు. ఆయనకిష్టం వచ్చినట్టుగా, ఆయనకి ఇచ్చ వచ్చినట్టుగా చేస్తూ ఉన్నాడట. వారి వారి యొక్క జీవితాల్లో ఎవరు దేనితో కన్నీరు కారుస్తున్నారో, దేని కొరకు బాధపడుతున్నారో ప్రతి వారిని కూడా ఆయన చూడగలిగిన దేవుడు కాబట్టి ఆయన వారి యొక్క అవసరాలు తీర్చడానికి మన దగ్గరికి వస్తాడు. ఈ మందిరంలో మనం వచ్చాము, మనం ప్రార్థన చేస్తున్నామంటే ఒక దినము కాకపోతే ఒక దినమున ఈ మందిరంలో ప్రార్థించే ప్రతి అంశానికి జవాబు ఉంటుంది. ఇట్ మేబీ వెయిటింగ్ లిస్ట్, అది వెయిటింగ్ లిస్ట్లో ఉండొచ్చును, కానీ తప్పనిసరిగా ఇక్కడ నుంచి మనం సహాయం పొందుకుంటాం. ఎందుకంటే దేవుడు మనందరికీ వాగ్దానం చేస్తున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని ఆయన ప్రశ్న వేస్తున్నాడు. మీరెవరు కూడా భయపడనవసరం లేదు. మీ అంతరంగంలో ఏది కావాలని మీరు కోరుకుంటున్నారో కోరుకున్నవని పొందుకోవడానికి అర్హత సాధించండి. మిగతాయి మొత్తం కూడా ఆయన ఇస్తాడు, మిగతాన్ని కూడా ఆయన ఇస్తాడు. కానీ మొదటిగా మనం ఏమి కావాలంటే ఆయనకు అబ్రహాము వలె, శారా వలె నమ్మకమైన వారుగా మనం ఉండాలి. ఆయన మన దగ్గర దిగి వచ్చినట్టుగా మనం ఉండాలి. ఆయన మనతో మాట్లాడేటట్టుగా మనం ఉండాలి. వృద్ధాప్యులము సంతానం ఇవ్వగలడు, యవన కాలంలో సంతానం ఇవ్వగలడు. ఆయన ఎప్పుడు ఆయనకి ఇచ్చ వచ్చినట్టుగా ఏ మానవుడికి ఏది చేయాలని చేస్తాడు. రాజులు మనం చూస్తాము కదా, రాజులు ఏం చేస్తారు చెప్పండి? ఎవరైనా పోయి అయ్యా నాకు ఇది కావాలంటే ఏం చేస్తాడు చెప్పండి? ఇచ్చాను పోయి దానికి చట్టం లేదు, ఏమి లేదు, అంతే. పో ఒక దగ్గర ఎక్కడి నుంచి ఆ ఊరు దాకా తీసుకపో అని అంటాడు. ఆయన ఇచ్చా, రాజు కాబట్టి ఆయనకి ఇచ్చా, ఆయన ఇష్టమే. ఇదిగో మన దేవుడు కూడా భూపతులకు అధిపతి, రాజులకు రాజు, సర్వమును సృజించిన సృష్టికర్త. డాక్టర్లు నీకు సంతానము కాదని వచ్చును, కానీ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. లోకము అసాధ్యమైన అనవచ్చును, కానీ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. అయితే ఆయన ఇచ్చ వచ్చినట్లుగా మొదటి వచనం కూడా చదువుకుందాం, చూడండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. నీ నామానికే మహిమ. ఆయన నామానికి మహిమ కలగాలంటే ఏమి చేయాలి? చేతగాని వాడిని బాగు చేయాలి, సంతానం లేని వారికి సంతానం ఇవ్వాలి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వాలి, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యము దయచేయాలి. అదే కదా ఆయన చేసేది. దాని కొరకే ఆయన దేవుడు. దేవుడు అంటే ఏంటి? నీ కష్టాన్ని అర్థం చేసుకుని నీ మేలు చేసేవాడు దేవుడు. అందుకే ఆ మాట అంటున్నాడు, నీ కృపా సత్యములు బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఎట్లా చెప్తాము? సాక్ష్యం ఎట్లా చెప్తాము? ఈనాడు మనం ఎట్లా చదువుకుంటున్నాము? అబ్రాహాముకి వృద్ధాప్యములో సంతానము కలిగిద్దని దేవుడు వాగ్దానం చేసిన మాట నెరవేరుతుంది కాబట్టి అది సాక్ష్యమైంది. అసాధ్యమైన దాన్ని సుసాధ్యము చేయడానికి దేవుడు ఉన్నాడు. అది మానవునికి అంతరంగానికి అర్థము కాకపోవచ్చు, మానవుని యొక్క అంతరంగంలో ఏమాత్రం అర్థము కాకపోవచ్చును, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మీ మధ్యలో ఒకసారి నేను సాక్ష్యం చెప్పాను, మధ్యకుంట కుటుంబం గురించి. క్యాన్సర్ అని మన మంచాల్లో డాక్టర్లు నిర్ధారణ చేశారు. క్యాన్సర్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. హైదరాబాదుకు వెళ్ళారు. హైదరాబాదులో క్యాన్సర్ అని నిర్ధారణ చేసి పరీక్షలు చేశారు. అమ్మా 3 లక్షలు అయితే ఆపరేషన్ డబ్బులు తెచ్చుకున్నావంటే లేదయ్యానంటే డబ్బులు తీసుకొని మరలా రాపు అని అన్నారు. మరలా డబ్బులు సమకూర్చుకొని ఒక 2-3 నెలల కాలం మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆమె కన్నీరు కారుస్తుందట దేవుని దగ్గర అనుదినము. అయ్యా, నేను ఎంత భక్తిగా ఉన్నానో నీకు తెలుసు కదా, ఎంత నిష్ట కలిగి నీ దగ్గర జీవిస్తున్నానో నీకు తెలుసు కదా. నా బాల్యము నుంచి, నా యవ్వనము నుంచి ఈనాటి వరకు వృద్ధురాలైనంత మట్టికి నీ కొరకు నేను చేసిన జీవితము, నేను చేసిన త్యాగము, నా కోరికలు అనగదొక్కుకొని చంపుకొని నీ కొరకు నేను యథార్థంగా బ్రతికి నీకు మహిమకరంగా నేను జీవించాను కదా, ఎందుకయ్యా నాకు ఈ క్యాన్సర్ జబ్బు పెట్టావు అని కన్నీరు కారుస్తుందట. దేవుడు అద్భుతకరుడు, ఆలోచనకర్త. మరలా 3 లక్షల రూపాయలు సిద్ధపాటు చేసుకొని తన కుమారుడు తీసుకుని హైదరాబాద్ పట్టడానికి ఏ హాస్పిటల్కి వెళ్ళింది అక్కడికే వెళ్ళింది. డాక్టర్లు మరలా, ఎందుకంటే గ్యాప్ వచ్చింది కాబట్టి మరలా టెస్టులు చేయాలనుకున్నారు. మరలా టెస్టులు చేశారు. రిపోర్ట్లు తెల్లవారి వస్తాయి. అమ్మ ఈరోజు రెస్ట్ తీసుకోవడానికి అన్నారు. తెల్లారి పొద్దున మళ్ళా ఆంకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన చూశాడు, రిపోర్ట్లన్నీ చదివాడు.
పాత రిపోర్ట్లు ఇవ్వమని అన్నాడు. ఆయనకు అర్థం కాలేదు, బుర్ర వేడెక్కిపోయింది. పాత రిపోర్ట్లు ఇచ్చారు. ఆ రిపోర్టు చూశాడు, దాంట్లో క్యాన్సర్ ఉంది, కణితి ఉంది. ఈ రిపోర్ట్లో క్యాన్సర్ లేదు. మధ్యకాలం ఎంత? 3 నెలల కాలం. ఈ 3 నెలల కాలంలో ఏమో కాచిన కన్నీరికి ప్రతిఫలం ఏంటి చెప్పండి? క్యాన్సర్ మటుమాయమైపోయింది. డాక్టర్కి పిచ్చి లేచిపోయింది. డాక్టర్ ఏమన్నాడరికేనా, అమ్మా పోయినసారి మీరు వచ్చినప్పుడు చూసిన రిపోర్ట్ లోపల మరి క్యాన్సర్ నేను చూశాను, మరి అదే ల్యాబ్లో మళ్ళా పరీక్ష చేశాము, కానీ ఈ మధ్యకాలంలో నీకు ఏదైతే జబ్బు ఉందో అది వెళ్ళిపోయింది, నువ్వు ఆపరేషన్ అవసరం లేదు, వెళ్ళిపోమంటే ఆమె కన్నీరు కాచుకుంటూ వచ్చింది. ఇదిగో దేవుడు అద్భుత కార్యాలు చేసేవాడు. నీవు నేను యథార్థంగా ఉన్నట్టయితే ఏ కొదో మనకి ఉండదు. అవసరం వస్తే సింహం పిల్లలు ఆకలి కొని ఇబ్బంది పడుతాయి, కానీ నీతిమంతుని పిల్లలు కానీ నీతిమంతులు కానీ దుఃఖపడటము దేవుడు చూడడు. అందుకనే మనమందరం కూడా ఈ మాట మరొక మాట చదువుకుందాము. చూడండి, అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారు, ఇగో నేను అలాంటి వాడిని కాదు. నాకు చేతులున్నాయి, చేతులు చేస్తాను. నా కళ్ళున్నాయి, నేను చూస్తాను. నాకు హృదయం ఉంది, మీ హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలిస్తాను. నేనేదో మూగవాడని కాదు, కనులు లేని వాడని కాదు, కనులు లేని కబోజిని కాదు, చెవు లేని చెవిటివాడని కాదు, హృదయం లేని మానవ హృదయం లేనటువంటి వాడిగా నేను జీవించేవాడిని కాదు. ప్రతి వారికి వారికి తగిన సమయంలో ప్రతిఫలం ఇచ్చే దేవుడను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనందరూ కూడా ధైర్యంగా ఉందాం. ఎప్పుడు కూడా పరిస్థితులు చూసి మనం భయపడడం అవసరం లేదు. ఇంకొక ఆశ్చర్య కార్యం, ఇక్కడ అబ్రహాము దగ్గరికి వచ్చాడు, శారమ్మ దగ్గరికి వచ్చాడు. ఇక్కడ వారికి మేలు చేసి వెళ్ళాడు. లూకా సువార్త 1వ అధ్యాయానికి రండి అందరూ కూడా. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను బాగా వినాలండి. దేవుడు నోటుకుంటా మాట ఏ మాట వచ్చినా అది నిరర్ధకం కాదట. నిరర్ధకం అంటే వ్యర్థము కాదు, జరగకుండా ఉండేది ప్రసక్తే లేదు. కానీ నమ్మాలి, ఓపికతో సహనముతో ఆగాలి. ఉదయకాలం మనం ప్రార్థనలో విన్నాము కదా, ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుకగా ప్రార్థన చేయాలి, శ్రమల్లో శోధనలో ప్రార్థన చేయాలి. మనం ఎలా చేస్తున్నాము? విడవక ప్రార్థన, ఎడతెగక ప్రార్థన చేయాలి. అప్పుడు న్యాయాధిపతి ఏం చేశారు చెప్పండి? పదే తట్టుతూ ఉంటుంటే వెళ్ళి ఆమె న్యాయము తీర్చాడు. మన న్యాయాధిపతి కూడా ఆకాశంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి మనం చేసే ప్రార్థన చేరితే నీకు జవాబు రాక తప్పదు. కాకపోతే మనం ఆయనకు విశ్వాసులుగా, నమ్మకస్తులుగా మనం ఉండాలి. అయితే దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇది ఎక్కడ విచిత్రము? అక్కడేమో 90 సంవత్సరాలు దాటిన స్త్రీకి సంతానము, 99 సంవత్సరాలు దాటిన మగవారికి సంతానము. ఇక్కడ ఎవరికి చెప్పండి? కన్యకకి సంతానం. దేవుడిని ఆశ్చర్యాలే. అక్కడేమో స్త్రీ ధర్మం అయిపోయిన స్త్రీకి సంతానము, ఇక్కడ మరి కన్యకైన స్త్రీకి సంతానం. ఇదొక ఆశ్చర్యం కాదు, ఇది కూడా ఆశ్చర్యమే కదా. అయితే దానికి ఏమన్నది చూడండి, 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. శారమ్మ ఏమన్నది? శారమ్మకి ఏమనుమానం వచ్చింది? నేను వృద్ధురాలను కదా, నా స్త్రీధర్మం ఆగిపోయింది కదా, నా పురుషుడు వృద్ధుడు కదా, ఇది నాకు ఎలా జరుగుతుందని అనుమానించి నవ్వింది. మరియమ్మ గారి విశ్వాసాన్ని మనం గమనించాలి.
అందుకే దేవుడు ఆ కాలంలో అంతమంది స్త్రీలు ఉన్నా ఒక మరియమ్మ గారిని ఎన్నుకున్నాడు అంటే ఆమెలో ఉన్నటువంటి గట్టి హృదయం, విశ్వాసము. అదే రకంగా లోకములో వచ్చే అవమానాన్ని తట్టుకోగలిగే శక్తి కలిగిన స్త్రీ ఆమె. మనం ఒక సమస్య వస్తే, ఇక మన ఆడవాళ్ళకు ఒక సమస్య వచ్చిందనుకోండి, ఇక ఇంటిలో పొద్దున లేచి నుంచి రాత్రి దాకా కనబడ్డోళ్ళకల్లా చెప్పుకుంటూ ఓ అని ఏడుస్తూనే ఉంటాం మనం అందరం కూడా. ఒకవేళ గినక మరియమ్మ గినక అంత బలహీనురాలు అయితే ఈ సమస్య ఎదుర్కొంటుందా? ఎదుర్కోదు. దేవుడు చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. మరియమ్మ ఎలాంటిదంటే ఒక నిర్ణయం తీసుకుంటే దాని వెనక కలిగే ప్రతి పరిణామానికి ఎదుర్కొనే శక్తి ఆమెకు ఉన్నది. అందుకనే ధైర్యం వహించింది. ఆ మాట చూద్దాము, చూడండి. ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె ఎదురుండి వెళ్ళెను. ఇదిగో మనము కూడా ఏమనాలంటే, ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక. నా జీవితం అంతా నీ దగ్గర ఉన్నది. నేనేంటో, నా భక్తి ఏంటో, నా నీతి ఏంటో నీ ముందుగా ఉంది. నా సాక్ష్యము నీ దగ్గర ఉన్నది. ఇదిగో నీ చిత్తమే జరగని. యేసయ్య ఏమని ప్రార్థన చేశాడు తండ్రి అయిన దేవుడికి? మొదగా ఏమన్నాడు? తప్పించు తప్పించాను. తర్వాత ఏమన్నాడు? నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఇదిగో మనమందరం కూడా దేవుని చిత్తానికి గనక అప్పగించుకుంటే, ఆ అప్పగించుకున్నప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయండి. బాగా వినాలి. శ్రమలు నీకు వస్తున్నాయంటే నువ్వు అప్పగించుకున్న వాడివి. వామ్మో నాకు శ్రమలు వస్తాయి అనంటే నువ్వు వెనకడిగిపోతావు. ఈ కాలంలో మనం చూస్తున్నాముగా, చాలామంది క్రైస్తవ పేరు పెట్టుకోవడానికి భయపడతారు. అందరూ కూడా, మనందరం కూడా చాలా పిరికి పందలవే కదా. మన పిల్లలకి మనం అర్థమయ్యే రకమైన పేర్లు పెట్టలేకపోయాం. క్రైస్తవ పేర్లు పెట్టలేకపోయాం. అందరూ కూడా కామన్ నేమ్స్ పెట్టుకున్నాం, ఈవెన్ దో మై సెల్ఫ్ ఆల్సో. కానీ నా ఉద్దేశం ఏంటంటే, నా పిల్లలకి ఆ పేర్లు పెడితే మరి వాళ్ళు ఏమైనా ఉండగలుగుతారా సాక్ష్యంగా అన్న ఒక భయంతో నేను ఆ పేర్లు పెట్టడానికి భయపడ్డా. ఇదిగో మనమందరం కూడా పిరికి వారం అయిపోతున్నాము. దేనికో ఆశపడి ఈ లోక రిజర్వేషన్లో అనేక మంది కాంపిటీషన్లు వస్తారు. కానీ దేవుడిచ్చే కాంపిటీషన్లు ఎవరైనా వస్తారా? 100 సంవత్సరాల వాళ్ళకి సంతానం అవుతుంది, కనికి కూడా సంతానం అవుతుంది. అంటే దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? మనం ఏం చూస్తున్నాము? కులాన్ని, రిజర్వేషన్ మనం చూస్తున్నాము. ఇదిగో మనమందరము కూడా మరియమ్మ వలె ధైర్యంగా రావాలి. మనకి ఆమె ఒకటే మాట అన్నది, నీ చిత్తము సిద్ధించునుగాక కానీ అని అన్నది. మనం అంటామా ఈ మాట? అనలేం. మనం భయపడిపోతాం. దయతో మరొక తరానికన్నా మంచి పేర్లు పెడదాం. బైబిల్లో ఉన్న వ్యక్తుల యొక్క పేర్లు పెడదాం. మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. దేవుని దృష్టిలో మనం సాక్షులుగా ఉందాం, బలమైన సాక్షిగా ఉందాము. పేరు పెడదాము, బాప్తిసం ఇద్దాము. తర్వాత నిల్చోకపోవడం ఎవరిది బాధ్యత? దేవుడిదే. నువ్వు చేసిన పని తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు చేయవలసింది ఒక అద్భుతమైన పేరు పెట్టడము, వారిని ప్రభువులో నడిపించడము, వారికి బాప్తిసం ఇవ్వడము. తర్వాత ప్రభువులో ఉంటాడా ఉండదు నీ బాధ్యత కాదు, ఆయన బాధ్యత, యజమానుడి యొక్క బాధ్యత. అయితే మనము కూడా మరియమ్మ వలె నీ చిత్తమే సిద్ధించునుగాక. అనేకమైన శ్రమలు రాలేదు. మరియమ్మకు శ్రమలు రాలేదా? అవమానాలు బైబిల్లో రాయలేదు. కానీ ఉంటుందా ఉండదు చెప్పండి. ఒక కన్యక గర్భము ధరించిందంటే లోకము కాకుళ్ళక కావు 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 నరుస్తారు. కానీ ఏమాత్రము జడేయలేదు. దేవుడు గాబ్రియేలు దూత తనతో మాట్లాడాడు. దూత యొక్క ఆకారమును చూసింది. ఇదిగో నీకు శుభవర్తమానం తీసుకొని వచ్చాను మరియమ్మ అంటే భయపడ్డది కానీ, గూగులు పడ్డది కానీ, తర్వాత నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నది. శ్రమలను ఎదుర్కొన్నది. ఇగో అక్కడ మనం శారమ్మని అబ్రహాము గారు మనం చూసాము. కీర్తన 115 1 నుంచి 7 వచనాలకు మనం చూసాము. మనము నీవు నేను అందరం కూడా ఆయన చిత్తమును నెరవేర్చే దేవుని యొక్క చేతిలో మనమందరం కూడా ఉన్నాము. మనము లోకస్తులము కాదు, భయపడని అవసరం లేదు. లోకములో అనుకరించే దేవుడు మన దేవుడు కాదు. మన దేవుడు జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి. ప్రతి మానవునికి అంతరంగములో చొచ్చి వానిలో ఏముందో చూడగలిగిన శక్తి కలిగిన దేవుడు.
అయితే ధైర్యం కలిగి జీవించే వారముగా ఉండాలి. చూడండి, ఇంకొక మాట కూడా చూద్దాము. యోహాను సువార్త మరొక అద్భుతాన్ని మనం చూద్దాం. ఈ దినమున అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనే దాన్ని మనము చూద్దాం. 11వ అధ్యాయానికి రండి. చనిపోయిన వారిని లేపడం కాదు. ఎవరిని లేపుతాడు ఇక్కడ? 4 రోజులు కుళ్ళు బట్టి కంపు కొట్టి అసహించుకున్నటువంటి తన సొంత అక్కే అసహించుకుంటుంది. అలాంటి వారిని లేపాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకే మనం పాడుకున్నాముగా, అసాధ్యమైనది ఏమున్నదని. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇక్కడ చూస్తున్నట్టయితే యేసుక్రీస్తు 17వ వచనంలో అంతా నేను చదువుకుంటూ వస్తున్నాను. అప్పటికి 4 దినాలు అయిపోయిన తర్వాత క్రీస్తు ప్రభువు మరికొంచెం ఆలస్యంగా 4వ దినమున వచ్చాడు. రావడమే ఆయన ఎదుర్కొంటున్నారు. అక్కడ చూడండి, బేతనియ యెరూషలేమునకు సమీపయుండెను, ఇంచుమించు కోసెడు దూరము కనుక యూదులు అనేకులు వచ్చి సహోదరుని గూర్చి మార్తను మరిను ఓదార్చడానికి వచ్చారు. మార్త యేసు వచ్చుచున్నాడని పరిగెత్తుకుంటా వెళ్ళి ఆయనని ఎదురుగా పడ్డది. మార్త యేసుతో, ప్రభువా, ఒకవేళ నువ్వు ఈయనకి ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా. మాకున్నది ఒకే ఒక్కడు, మేము ఇరువురు సహోదరులం ఉన్నాము, మా మధ్యలో మగవాడనేవాడు ఒక్కడే ఉన్నాడు. అదిగో అతడు కాయిలా పడి చనిపోయాడు. నీవే గినక మేము పిలిచినప్పుడే గినక వచ్చినట్టయితే, కాయిలా పడ్డప్పుడు గినక వచ్చినట్టయితే మా సహోదరుడు బ్రతికి ఉండేవాడు. సాక్ష్యం ఉండేదా? బ్రతికున్నప్పుడు గినక వస్తే, యేసయ్య వస్తే సాక్ష్యం ఉండేదా? పిల్లలు పెట్టాడమ్మా, బయటికి తీసుకెళ్ళండి ప్లీజ్. అయితే ఒకవేళ గినక లాజరు కాయల పడ్డప్పుడు వర్తమానం అందుకుని యేసయ్య వస్తే దానికి ఏమైనా సాక్ష్యం ఉండేదా? లేదు. సాక్ష్యం కలగాలంటే ఏమి కావాలి? శ్రమ కావాలి, దుఃఖము కావాలి, వేదన కావాలి, బాధ కావాలి. ఇక్కడ మరియా మార్తలు దుఃఖపడుతున్నారు. సమాధి చేశారు. బంధువర్గమైన వాళ్ళందరూ కూడా వచ్చి ఆ మాటలు వింటున్నారు. వారందరూ కూడా ఓదార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ యేసు ప్రభువు వారు వచ్చారంటే, మరియా మార్త అంత దుఃఖంలో ఉన్నా కానిగాక ఆ మార్త యేసయ్య కొరకు భోజనము సిద్ధపాటు చేయటం, వాళ్ళందరూ కన్నీరు కార్చటం అయ్యని మనం చూస్తాము. అయితే మార్త యేసుతో మాట్లాడే సంభాషణ మనం చూడండి. 23వ వచనం. యేసు, నీ సహోదరుడు మరలా లేచిన ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు ఎప్పుడు లేస్తాడు? పునరుత్థానంలో లేస్తాడు నా సహోదరుడైన లాజరు అని అంటుంది. మన జ్ఞానం ఎక్కడికి? ఇంతవరకు మన పరిమితి. కానీ దేవుని యొక్క జ్ఞానము, ఆయన పేరేంటి? అనంత జ్ఞాని. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఎందుకంటే సృజించిన వాడు ఆయనే కాబట్టి. అంత్యదినాలు లేస్తారులే అయ్యా అని అన్నది, తెలిసిన మాట చెప్పింది. కానీ యేసయ్య 20 అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. పునరుత్థానమును జీవమును కూడా నేనే. జీవం ఇచ్చేవాడు నేనే, మన చనిపోయిన వారిని లేపేవాడిని కూడా నేనే అని ఆయన మాట జవాబిచ్చాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు, నీవు నా యందు గినక విశ్వాసం ఉంచితే చనిపోయినను బ్రతుకును. చనిపోయినా కానీ బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగాను. అక్కడ ఏవో అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అక్కడ ప్రశ్న వేశాడు. ఇక్కడ ఎవరైనా ప్రశ్న వేస్తున్నాడు, ఈ మాట నమ్ముచున్నావా? ఈ మాట నమ్ముచున్నావా అనే ప్రశ్న వేశాడు. ఆమె ఏమైనా చదవయ్యా అని ఆమెను అడిగాను. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పారు. అక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళారు. 33వ వచనం చదువు చూడండి. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచితిరని అడగగా అతను ఎచ్చట ఉంచితిరని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. ఎక్కడ పెట్టారమ్మా ఆమెని? లాజరుని ఎక్కడ పెట్టారు అని అడిగాడు. తెలవదా? యేసయ్యకి తెలవదు ఎక్కడ పెట్టారో. కొన్నిసార్లు దేవుడు ప్రశ్న వేస్తాడు. ప్రశ్నకు మనం ఏం చేయాలి చెప్పండి? నీకు తెలవదు అనకూడదు. ఎవరన్నారు చెప్పండి? దేవుడిని ఎవరన్నారు చెప్పండి?
బైబిల్లో మొదటి మాటలో చూస్తాం. ఆదాము కాదు, ఆదాము వాళ్ళకి ఎవరు పుట్టారు సంతానము? హేబెలు, కయ్యను. కయ్యను ఏమని ప్రసవిస్తాడు? నా తమ్ముడికి నేను కావలవాడనా అని ప్రసవిస్తాడు. ఇగో ఇక్కడ మనము చూస్తే ఆయన అంటున్నాడు, యేసు కన్నీళ్ళు విడుచు వారిలో కొందరు ఏమనుకుంటున్నాడు చెప్పండి? వారిలో కొందరు గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పుకుంటున్న వాళ్ళంతా కూడా మర్మరింగ్స్, గుంపులో ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. గుడ్డోడికి కళ్ళు ఇచ్చాడు కదా, చెవిటోడికి చెవులు ఇచ్చాడు కదా, కుంటోడికి కాళ్ళు ఇచ్చాడు కదా, ఈయన ఈ చచ్చిపోయిన లేపలేడని వాళ్ళకు అనుమానం వచ్చింది. మరియా మార్తలకి ఏమనుమానం వచ్చింది? చనిపోయాడు, పునరుత్థానం లేస్తాడని వీళ్ళకి తెలిసింది. వారి యొక్క విశ్వాసాన్ని, ఇక్కడ వీరి యొక్క విశ్వాసాన్ని గమనించండి. అయితే యేసయ్య చూడండి ఆ మాట, యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టిండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా సింపుల్ ఒకటే మాట అన్నాడు, రాయి తీయండి అని అన్నాడు. వీళ్ళేమంటున్నారు చదవండి. చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక, చనిపోయి 4 దినాలైంది కదా, ఇప్పటికి వాసన కొట్టునని ఆయన కొడతాడు కదా అంటుంది. అందుకు యేసు అన్ని విషయాల్లో తొందరపడేదే కదా, పేతురు లాంటిది, దుడుకుపాటిదే కదా. యేసయ్యని ప్రశ్నించింది, నేను నీ కొరకు ఇంత శ్రమ పడతా ఉంటుంటే మరి నీ కాళ్ళ దగ్గర కూర్చుంటే కనీసం పోయి వంటలు సాయం చేయమని చెప్పలేదని ఆ రోజు ప్రశ్న వేసింది. ఇప్పుడు ఎదుర్కొన్నది కూడా ఎవరు? మరలా మార్తనే. మరలా జవాబిచ్చేది ఎవరు? మరలా మార్తనే జవాబిస్తుంది. మనం అంటాం పేతురికి ఏమని పేరు పెడతాం చెప్పండి? దుడుకు పేతురు అంటాం. అంటే మాటకి మాట మొదలు మాట్లాడాలి. అది రక మార్త కూడా అంటుంది, అయ్యా పునరుత్థానం లేస్తాడని నాకు తెలుసు కదా అంటే, సమాధి దగ్గరికి పా అని అన్నాడు. రాయి తీయమంటే రాయి తీస్తుంటే ఆమె ఏమంటుందంటే, అయ్యా వాడు చచ్చిపోయి 4 రోజులు అయింది కదా, ఇప్పుడు ఆ రాయి తీస్తే ఏమవుతుందో చెప్పండి, వాడు కంపు వాసన వస్తాడయ్యా అంటుంది. ఆయన ఏమన్నాడు? మళ్ళా మాట చదవండి. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ మళ్ళా బాగా వినాలండి. నమ్మితేనే, నమ్మకపోతే లేదండి. విశ్వాసం అంటే అదే, నమ్మడమే, బ్లైండ్గా నమ్మడమే, అబ్రాహాము వలె నమ్మడమే. నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో నమ్మాలి, అదే విశ్వాసం. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఈ మాటలో, నీవు నమ్మినడలా దేవుని మహిమను చూతువని, నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అమ్మా నువ్వు నమ్ము, మహిమను చూస్తావు, దేవుని యొక్క మహిమను చూస్తావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చదవమ్మా. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున, ప్రార్థన ఏం చేస్తున్నాడు చూడండి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు నా మాట విన్నావు, నేను పోయి ఇప్పుడు లాజరు లేపుతాను. నేను ప్రార్థిస్తే ఏది ప్రార్థిస్తే ఆ ప్రార్థన నువ్వు జవాబిచ్చే దేవుడు నాకు తెలుసు, నా తండ్రివే నువ్వు. అయినా కాని గాక నువ్వు నాకు అని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరలేమంటున్నాడు చదవండి. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు, నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని, నీవు నన్ను పరలోకం నుంచి భూలోకానికి పంపావని, నువ్వు నా తండ్రివని, నేను నీ కుమారుడని చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా అర్థము చేసుకోవడం కొరకు ఈ రకంగా ప్రార్థన చేశానంటున్నాడు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా నమ్మాలి. ఏమని నమ్మాలి? ఈయన తండ్రి అయిన దేవుడి నుంచి వచ్చినవాడు, మెస్సయా, యెషయా నుంచి అనేక మంది ప్రవక్తలు ప్రవచించిన మెస్సయా ఈయనే అని వాళ్ళందరూ నమ్ములాగున వాళ్ళలో కూడా విశ్వాసం ఉంది. కుంటివారిని గుడ్డివారిని బాగు చేసినాడు, ఈ చచ్చిపోయిన లేపరని వాళ్ళు కూడా అనుమానం వచ్చింది. ఇగో వారందరి కొరకు ఒక ప్రార్థన చేశాడు. చేసేమన్నాడు చూడండి ఆ మాట. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, ఆయన అలాగు చెప్పి లాజరు అని బిగ్గరగా చెప్పి ఏమన్నాడు చెప్పండి? లాజరు బయటికి రా. ఎంత అద్భుతం అండి! చనిపోయిన వాని యొక్క చెవులు ఏమైపోయాయి చెప్పండి? వినపడ్డాయండి. ఎన్ని రోజుల మనిషి చచ్చిపోయి? 4 రోజులు.
సమాధిలో పెట్టబడిన మనిషి. ఇదిగో లాజరు అంటే పిలిచే, ఇగో ఇదే పునరుత్థానం మనం కూడా చూడబోతాము. మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? సంవత్సరాలు కావచ్చు, రోజులు కావచ్చు, మాసాలు కావచ్చు, మరి దశాబ్దాలు కావచ్చు, శతాబ్దాలు కావచ్చును. కానీ ఆయన బూర ఊదినప్పుడు ఇదిగో మన చెవులు ఏమైపోతాయి చెప్పండి? మట్టైన ఈ చెవులు ఆ స్వరమును వినగలుగుతాయి. ఈ మట్టైన శరీరము, మహిమ శరీరము ధరించుకొని ఆయన ఎదుర్కోవడానికి మనం వెళుతాము. విశ్వాసం మనకి కావాలి, విశ్వాసం మనకి కావాలి. మనమందరం కూడా విశ్వాస వీరులము కావాలి. హెబ్రీ 11లో అనేకమైన విశ్వాసం గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. వారందరూ కూడా విశ్వాసముతో ఆ శిల్పి, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ మహాపట్టణము చూడాలని వాళ్ళంతా కూడా ఆశపడ్డారు. వారు విశ్వాసంలో నడిచారు. ఇదిగో మనమందరము కూడా ఆ విశ్వాసంలో నడుస్తాము. మనమందరం కూడా, క్రైస్తవులమందరం కూడా ఈ లోకానికి బోధించడానికి ఏకైక బలమైనటువంటి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బహుశా వీలైతే వచ్చే వారము 666 అనే సంఖ్య మీద నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ప్రపంచానికి అందరికీ తెలవనటువంటి 2000 సంవత్సరాల క్రితము ప్రవచించబడినటువంటి మాట 606వ సంఖ్య ఏదైతే ఉందో దాని గురించి బైబిల్లో లిఖించబడి అది ఇప్పుడు జరుగుతూ ఉంది. 666వ సంఖ్య ఇప్పుడు రాబోతుంది. ఇదిగో ప్రపంచ అగ్రనేత అయినటువంటి ట్రంప్ ఇగో ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. 3వ మందిరము కట్టబడడానికి ఎక్కువ సమయం అవసరం లేదు. మేబీ ఇట్ మే ఫినిష్ బిఫోర్ హిస్ టర్మ్. ఆయన 4 సంవత్సరాల టర్మ్ కాకముందు ఇది కావచ్చు. అదే గనుక అయితే 3వ మందిరమే కట్టబడితే ప్రపంచమంతా 666వ సంఖ్య వేసుకోక తప్పదు. వేసుకొని వాళ్ళు హింసలు, బాధలు, ఆకలితో అలమటించి చావాలి. మీరందరికీ చెప్పండి ఎవరికన్నా, మా దేవుడు 2000 సంవత్సరాల పూర్తి ముందుగా చెప్పబడినటువంటి మాట 666వ నంబర్ ఇప్పుడు నడుస్తుంది. దాన్ని ఏమంటారు ఇంగ్లీషులో? RFID అంటారు. అయితే ప్రపంచానికి అర్థమో కావాలి. దేవుని యొక్క ప్రవచనాలు, ఈ పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉందో ఇది కల్లబల్లు స్టోరీ కాదు. ఇది దీనిలో రాయబడిన ప్రతి మాట, ప్రతి అక్షరము, ప్రతి పొల్లు, ప్రతి ఒత్తు పరిపూర్ణంగా జరగబడ్డానికి ఈ యొక్క గ్రంథము రాయబడ్డది. మనందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తుంది. అంతేకాదు 3వ మందిరము నిర్మించబడుతుంది. ఈ దేవుని యొక్క వాగ్దానం. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? లేదు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయన మాట్లాడితే 115వ కీర్తన మనం చూసాము కదా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకునే దేవుడు ఆయన. ఆయన అనుకున్న మాట నిలబెట్టే దేవుడు, ఆ మాటలు జరిపించుకునే దేవుడు ఆయన. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, లాజరు ఏమని చెప్పాడు? లాజరు బయటికి రమ్మని. లేచిరా అంటే నిజంగానే చచ్చిపోయినోడు ఏమైపోతాడు చెప్పండి? బహుశా పిరుగుడు అక్కడ ఉంటే పారిపోయి ఉండొచ్చు. పిరుగుడు ఎవరుంటే ఏం చేస్తారు చెప్పండి? పరభూతి ఏమొస్తుందని పారిపోయేవాళ్ళు. మనకి పొరపాటు కనుక ఆ చెట్టు కింద, చింత చెట్టు దగ్గర, మర్రి చెట్టు దగ్గర, రావి చెట్టు దగ్గర, ఊరు బయట ఆ శబ్దం వస్తుందని ఒకటి చెప్తే, దాని శబ్దం వినని ఒకటి చెప్తే, మరొకడు ఏదో తెల్ల కనబడదని మరొకటి చెప్తే, ఒకటి అగ్ని కనబడదని ఒకటి చెప్తే, ఆ రాత్రిపూట ఆ చెట్టు దగ్గర పోవడానికి మనకి గజ 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 గజ. ఇప్పుడు ప్రజలందరూ చూస్తూ ఉంటుంటే లాజరు లే అంటే ప్రేత వస్త్రం ధరించిన వాడే. ప్రేత వస్త్రాలు ఎవరికి చేడతాం పెట్టండి? మనం కూడా చనిపోయిన వాళ్ళకి ఏం పెడతాం చెప్పండి? హిందూ ఆచారం తెల్లని బట్టలు కడతారు కదా. అయితే ముఖానికి రుమాలు కట్టబడ్డది, లేచి వస్తున్నాడు. ఆ వస్త్రాలు ఏం చేయమన్నాడు? కట్లు విప్పి పోనీయుడని చెప్పాను. విడిచెత్తని పోనండి అంటే కట్టబడినటువంటి ఏం కావాలి? కట్లు ఏం చేయాలి? తెగిపోవాలి. విశ్వాసము బలపరచబడాలంటే, విశ్వాసము జరపబడాలంటే విశ్వాసము నమ్మకత్వము కలిగిన వారముగా ఉండాలి. యేసు విశ్వాసముతో ప్రార్థించాడు, విశ్వాసముతో పిలిచాడు, లాజరు లే అని అన్నాడు. మొదటి మాట చూసాము, 99 సంవత్సరాల వయసు కలిగినటువంటి స్త్రీ ధర్మం పోగొట్టుకున్నటువంటి శారమ్మకి అబ్రాహాముకు సంతానం. దేవుడు తన ఇచ్చ వచ్చినట్టుగా జరిపించుకునే దేవుడిని వాగ్దానాన్ని మనము చూసాము 115వ కీర్తనలో. లూకా సువార్తలో మనం చదివాము, మరియమ్మ దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చి చెప్పినప్పుడు
నీ చిత్తము సిద్ధించునుగాక అన్నది. ఎవరైతే ఆ మాట అంటారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇంకో మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయతో మనము త్వరగా ముగించుకుందాము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము. మీకెందుకు ఇన్ని ఉదాహరణలు మీకు ఇస్తున్నానంటే మన విశ్వాసము బలపరచబడాలి కాబట్టి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము. హిజ్కియా ప్రవక్త అయిన యెషయా ఎక్కడికి పోయాడు? రాజైనటువంటి హిజ్కియా దగ్గరికి వెళ్ళాడు. ఏమి వర్తమానం ఇచ్చాడు? పెళ్లి కబురు చెప్పాడా? సంతోషమైన వర్తమానం చెప్పాడా? అబ్రాహాము దగ్గరికి వెళ్ళి సంతోష వర్తమానం చెప్పాడు. మార్తమ్మ దగ్గరికి సంతోషము, దుఃఖము, బాధ కలిగే వర్తమానము చెప్పాడు. అక్కడ లాజరు దగ్గరికి పోయాడు, సంతోషమైన వర్తమానం చేశాడు, అద్భుతము చేశాడు. ఇక్కడికి వచ్చిన ఈ అద్భుతం ఏంటి? నీ వార్త ఏంటి చెప్పండి? దుఃఖకరమైనది, సావుకు వార్త. సావు వార్త చెబితే ఎవరు ఒప్పుకుంటారు? నువ్వు సస్తావంటే కర్ర తీసుకొని మనం ఏం చేస్తా చెప్పండి? ఉరికించుకుండా కొడతారు. నీకేం పని లేదు, ఎవడరా నీకు ప్రవచనం చెప్పింది ఎవరు, నువ్వెవరని చెప్పేసి కొడతారు. కానీ ప్రవక్త అయిన యెషయా చెప్పింది చేయడానికి ఉంటేనే దేవుడు ఇష్టపడతాడు, ప్రవక్తగా వాడుకుంటాడు. ఇక్కడ ప్రవక్తకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఏమంటుందంటే, ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగా ప్రవక్తయు ఆమోజు కుమారుడు యెషయా అతని ఎదుకు వచ్చి, నువ్వు మరణమగుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొని యెహోవా సెలవిచ్చునని చెప్పగా సావు వార్త చెప్పాడండి. ఇది కూడా అద్భుతమే. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదనే దానికి. అంటే అక్కడేమో సంతానం లేని వారికి సంతానము, ఇక్కడ మరియమ్మకేమో కన్యకైన గర్భముకు సంతానము, అక్కడ లాజరు చనిపోయి 4 దినాలు సమాధి చేసి కంపు కొట్టే లాజరు జీవితం బ్రతికించడము, ఇక్కడికి వస్తే రాజు యొక్క మరణ వర్తమానము. అయితే ఈయన వెంటనే ఆ మాట చెప్పిన వెంటనే ఎంత నమ్మకమైన రాజు ఒకసారి మీరు చూడండి. అతడు తన ముఖమును గోడ వైపుకు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై, నేను యథార్థమని. ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలి? దేవుడు మన ప్రార్థన వినాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనము యథార్థమైన హృదయంతో ప్రార్థన చేయాలి. సంతానము లేదా, ఉద్యోగము లేదా, ఇల్లు లేదా, వాక్యం లేదా, ఏది లేదో నువ్వు ప్రార్థన చేసే ముందు నీకేం కావాలి చెప్పండి? ఇప్పుడు హిజ్కియా యొక్క ప్రార్థన మనందరికి కూడా రావాలండి. హిజ్కియా ప్రార్థనలో యథార్థత కనబడుతుంది. మాటలు అంటున్నాను, చదవం ఇప్పుడు. యథార్థ హృదయుడునై, నేను యథార్థ హృదయుడినై, సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుతునో, ఎలా జరిపించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని, నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఈ సర్టిఫికేట్ కావాలండి. ఇప్పుడు మనం మేలు పొందుకోవాలంటే ఇప్పుడు ఏం కావాలి? మళ్ళొకసారి చదవాలి. యథార్థమైన హృదయం, మొదటి మాట సత్యముతో జీవించేది, నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో. దృష్టికి అనుకూలం, మనకు దృష్టికి అనుకూలం కాదండి. చాలా మంది ఏమంటారంటే, నేను ఎట్లా జీవిస్తున్నా నా దేవుడికి ఎరగాలని పాపంలో జీవిస్తుంటారు. ఇక్కడ అట్లా ఆ మాట అనలేదు. నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును ఎట్లు జరిగించును, కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు. యథార్థమైన హృదయంతో చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. నీవు నేను కనుక ప్రార్థన చేసే దాంట్లోపల యథార్థత ఉండాలి, సత్యం ఉండాలి, ఆయన సన్నిధిలో యథార్థంగా జీవించేవారముగా ఉండాలి. అయితే కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడు. దీనికి ఏమైనా సమయం ఉందా? ఏమైనా సమయం ఉందా? యెషయా ఏం చేశాడు? ఇక్కడ నుంచి ఇక్కడ రాజు దర్బార్లో చెప్పాడు. రాజ దర్బారుకు మధ్యలో ఒక ఏముంది చెప్పండి? పెద్ద హాల్ ఉంది. ఈ హాలు దాటి వెళ్ళక ముందే మళ్ళీ ఏమైంది వర్తమానం? మళ్ళీ వచ్చింది వర్తమానం. ఏమని? యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇలాగు చెప్పను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి, హిజ్కియా వద్దకు వెళ్ళి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చెదను. ప్రార్థనలో ఏముంది? యథార్థత ఉంది. నీ ప్రార్థనలో ఏముంది? సత్యం ఉంది. నీవు నా ఇష్టానుసారంగా నువ్వు జీవించిన వాడు కాబట్టి నీ ప్రార్థన నాకు వినపడది. ఇందాక మన 115 కీర్తనలో చదివిన రీతిగా చెవులు కనబడ్డా కానీ చెవులు లేనివాడు కాదేనా. కన్నీరు కార్స్తే ప్రార్థన వినే దేవుడు.
అయితే ఆయన చెప్పిన మరుక్షణమే, ఆయన ఏడ్చిన మరుక్షణమే దేవుని యొక్క చెవికి వినపడి అక్కడి నుంచి వెంటనే స్పందన, జవాబు రావడము. ఆ జవాబు వర్తమానం మళ్ళీ తీసుకొని హిజ్కియా దగ్గరికి యెషయా రావడము ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఒకసారి మీరు గమనించండి. అయితే ఏం జరిగిందో కింద మనం చూసినట్టయితే 6వ వచనం చదవమ్మా. 6వ వచనం, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకిచ్చెదను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. బోనస్ ఈయన అడిగింది దేని కొరకు అడిగిండు? హిజ్కియా రాజు ప్రార్థన దేని కొరకు చేశాడు? మరణం నుంచి కాపాడనే ఆయన చేసిన ప్రార్థన. ఇప్పుడు బోనస్ ఏమొచ్చింది? అష్షూరు రాజుల నుంచి కూడా నిన్ను కాపాడుకుంటా. మరొకటి, ఎందుకంటే నువ్వు యథార్థపరుడివి కదా, నా ఇష్టానుసారంగా జీవించిన వాడు కదా, నీ ప్రార్థన నా చెవిని పడ్డది కదా. ఆ చెవిని పడ్డ నేను మౌనిగా ఉండడం ఇష్టం లేదు నాకు. నీ అంతరంగము స్పష్టంగా నాకు కనబడుతుంది. నువ్వు జీవించిన కాలమంతా, నీ రాజరికంలో నువ్వు జీవించినంత కాలం అంతా కూడా నీతిగా నువ్వు జీవించావు కాబట్టి ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుషిస్తున్నాను. ఇంకా 15 సంవత్సరాలు నువ్వు రాజువే. అంతేకాదు అష్షూరు రాజు నీ మీద బింకమలాడుతున్నాడు కదా, అష్షూరు రాజు నుంచి ఈ పట్టణాన్ని ఏం చేస్తాను? కాపాడుకుంటాను. ఎందుకంటే ఈ పట్టణము నాకు ఇష్టమైంది, ఈ స్థలము నాకు ఇష్టమైంది. నేను దావీదుతో వాగ్దానం చేసి కట్టించుకున్న ఈ పవిత్రమైన స్థలము లోపల ఈ పట్టణం అంతా కూడా నా ఇష్టమైన పట్టణము కాబట్టి ఇదిగో నీ ప్రార్థన నేను విన్నాను. ప్రియ సంగమా, దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన వినాలంటే అబ్రాహాము వలె నమ్మకత్వం, విశ్వాసము కలిగిన వారము కావాలి. అదే రకంగా మరియమ్మ గారి వలె ధైర్యంగా సమస్యలను ఎదుర్కొనే శక్తి నీలోనికి రావాలి. మూడవదిగా మరియా మార్తల యొక్క విశ్వాసాన్ని గుర్తెరిగిన దేవుడు ఇదిగో వారందరూ కూడా వింటూ ఉన్నప్పుడు 4 రోజుల శవమును లేపిన దేవుడు. ఇదిగో హిజ్కియా యొక్క జీవితంలో కూడా యథార్థమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వడమే కాదు, కానీ అష్షూరు రాజు నుంచి కాపాడిన దేవుడు. ఒకే ఒక దూత వచ్చి ఎంతమంది చంపాడు చెప్పండి? 1,85,000 మందిని చంపాడు ఒకే ఒక రాత్రి. వీళ్ళు కత్తి పట్టలేదు, యుద్ధము చేయలేదు. ఎంత ఆశ్చర్యకార్యం ఒకసారి మీరు చూడండి. ఇదిగో నీ చేతిలో నా చేతిలో ఉన్న దేవుడు, యుద్ధ శూరుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నిన్ను విమోచించేవాడు, నిన్ను రక్షించేవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయన తెగులుతో సంహరించగలడు, కత్తితో సంహరించగలడు, తన దూతతో సంహరించగలడు. ఆయన నోటి గుండా వచ్చిన ప్రతి మాట కూడా నిర్వర్తించగలిగే శక్తి కలిగిన దేవుడు. కాబట్టి మనమందరము కూడా ధైర్యంగా ఉందాము. నీవు మనమందరము కూడా ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదని నమ్ముదాము. ఈ దినము నుంచి నూతన సంవత్సరములో మొదటి మాసము చివరి వారం ఇది మనందరికీ కూడా. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ యొక్క 1వ తారీఖు నుంచి మనం వాగ్దానాల మీద మనము చాలా ధ్యానం పెట్టి మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటో ఎరికేనా? ఈ సంవత్సరం నేను ఆయన దృష్టికి అనుకూలంగా నేను జీవించాలి. ఇంకా ఎక్కువగా నేను ప్రార్థించిన అంశాలకు దేవుడు జవాబిస్తాడనేది నా యొక్క వాగ్దానం. ఈ మందిరంలోంచి చేయబోయే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడని, ఈ మందిరం నుంచి దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడని నేను మనఃపూర్వకంగా నమ్ముతున్నాను. ఒకానొక దినం ఈ సంవత్సర కాలము వెళ్ళబోయేసరికల్లా ఈ మందిరంలో నుంచి అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఎప్పుడైతే మనం యథార్థమైన హృదయంతో సత్యముతో ఆయన అనుకరిస్తామో అప్పుడు దేవుడు నీ ప్రార్థన విని నీ ప్రార్థన జవాబిస్తాడు. ఇదిగో మనమందరము కూడా విశ్వాసము కలిగిన వారమై ఇతరుల కొరకు ప్రార్థించే వారముగా వేకువ జామున లేచి మనం ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడని మనం విశ్వసించి ప్రార్థన చేద్దాము. ధైర్యంగా ఉందాము, సమస్యలు ఎదుర్కొందాము. సమస్యలు ఏదైనా ప్రభువుకు అప్పగిస్తాము, ప్రభు వైపు చూద్దాము. దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఈ మాటలు మనందరి యొక్క అంతరంగాల్లో దేవుడు మనకి ఆశీర్వదించిన వాడుగాను మేలు చేయవాడుగాను ఉండునుగాక. ఆమెను తల వంచుకుందాం.